నమస్తే అండి. అందరికీ నమస్కారం. వార్మ్ వెల్కమ్ టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. ఫ్రీక్వెన్సీస్ విత్ మన యొక్క హీలీ అనే ఒక అంశం ఉంటుంది ఇవాళ. ఆహ్, నా పేరు వచ్చేసి హరి దాసర్ల అండి. మన యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ ఇవాళటికి నేనే. అంతేకాకుండా ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క టెక్నాలజీలో, ఈ యొక్క టెక్నాలజీ యొక్క కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్‌గా ఉన్నాను. సో, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు పేరున ధన్యవాదాలు అండ్ వార్మ్ వెల్కమ్ నేను చెప్తున్నాను. ఈ యొక్క టైం ఏదైతే ఉందో ఇవాళ మీరు మాకు ఇచ్చే టైం చాలా ఎఫెక్టివ్‌గా, ప్రొడక్టివ్‌గా ఉంటుందని నేను ముందే మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇవాళ మనం తెలుసుకోబోయే ఒక అంశం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి ఆహ్, చిన్న నుంచి పెద్దవారికి ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇవాళ మనం తెలుసుకోబోయేది మనందరికీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అండి? మన హెల్త్ అండి. హెల్త్, వెల్‌నెస్ అండ్ మెయింటెనెన్స్. సో, ఇష్యూ వచ్చి రిజాల్వ్ చేసుకునే కన్నా ముందే మనకి ఇష్యూయే రాకముందుకు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మన పెద్దలు ఎందుకన్నారు? అది మనం రియాలిటీలో అంటే నిజం ఎలా చేసుకోవచ్చు అనే అంశాన్ని మరొకటి మన అరచేతిలో మన యొక్క ఆరోగ్యం అని చాలా సార్లు మనం మన పూర్వీకుల నుంచి ఇప్పటివరకు వింటూనే వస్తూ ఉన్నాం. దాన్ని ఎలా నిజం చేసుకోవచ్చు అనేది ఇవాళటి మేజర్ అంశం అయితే ఉండబోతుంది. సో, ఐ హార్ట్‌ఫుల్లీ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇంటూ దిస్ సెషన్ అండి. సో, ఐ వాంట్ టు స్టార్ట్ మై ప్రెజెంటేషన్ అనమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా. యెస్. హెల్త్, వెల్ బీయింగ్ అనేది మన యొక్క బ్యాలెన్స్ అనేది మన యొక్క మెయిన్ అంశం అండి. ఇవాళటి టాపిక్. సో, నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. యెస్. ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్. అంటే ఒక క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఒక కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట ఇది. ఒక క్వాంటమ్ ఫిజిక్స్ పైన, ఎనర్జీస్ పైన, ఫ్రీక్వెన్సీస్ పైన ఈ యొక్క టెక్నాలజీ అనేది రూపొందించబడింది. అసలు ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? కనిపెట్టిన వారు ఎవరు? ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ మనం మన లైఫ్‌ని ఏ విధంగా మనం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు అనే అంశం ఇవాళ ఉండబోతుందండి. సో, ఒక్కసారి కంపెనీ యొక్క డిస్క్లైమర్ చూడండి. యెస్. వాట్ ఈస్ హీలీ అండి? హీలీ అంటే ఏంటి అసలు? హీలీ అనేది ఒక చాలా స్మార్ట్ వేరబుల్ డివైస్ అండి. ఇవాళ రేపు మనం స్మార్ట్ మొబైల్స్ ఏ విధంగా అయితే వాడుకుంటున్నామో అంతే సింపుల్‌గా, అంతే ఈజీగా, అంతే కంపాటబిలిటీగా ఈ యొక్క డివైస్‌ని మనం వాడుకోవచ్చు. దీనికి కేవలం ఒక యాప్ అండి. మన స్మార్ట్ ఫోన్‌లో ఒక యాప్ ఉంటుంది. యాప్‌లో కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ప్రోగ్రామింగ్ అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ ఐఎంఎఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇండివిజువలైజ్డ్ మైక్రో కరెంట్ అనే ఒక అంశం పైన ఇది రూపొందించబడింది. సో, ఈ డివైస్ అనేది చాలా ఈజీగా మనం వాడుకోవచ్చండి. అంటే ట్రావెల్ ఫ్రెండ్లీ లేకపోతే ఒక కూర్చున్నా, నిలబడినా, వాకింగ్ చేస్తూ ఉన్నా, రన్నింగ్ చేస్తున్నా, జిమ్‌కెళ్ళినా, లేకపోతే తింటూ ఉన్నా, ఇలాగా మనము ఎన్ని రకాలుగానన్నా ఈ యొక్క డివైస్‌ని మనం వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఒక్కటే ఒకటి మనం జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటి అంటే తడి ప్రాంతంలో అంటే వాటర్ ఉన్న ప్లేసెస్‌లో మాత్రం మనం జాగ్రత్తగా అందులో టచ్ కాకుండా చూసుకోవాలి. వై? బికాజ్ మనం ఛార్జింగ్ పెట్టి వాడుకుంటాము యాజ్ ఫోన్ అనమాట. ఆ ఒక్క అంశాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే మిగతాది అంతా చాలా 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 ఈజీ అండి. ఇది వెయిట్ గూడా చాలా తక్కువగుంటుంది. ఒక 120 గ్రాములు గూడా ఉండదు. అంత లైట్ వెయిట్‌లో ఉంటుంది. అసలు అరచేతిలో సింపుల్‌గా ఇందాక మనం వీడియోలో చూస్తున్నట్టు మన అరచేతిలో పట్టుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు నా షర్ట్‌కి నేను ఎలా అయితే పెట్టుకున్నానో ఇంతే సైజ్‌లో ఉంటుంది. అక్కడ మనకు పిక్చర్‌లో గూడా ఉంది స్క్రీన్ పైన. అంత సింపుల్‌గా, అంత ఈజీగా మనం ఎక్కడైనా గూడా ఈ యొక్క డివైస్‌ని వాడుకోవచ్చు. మన డే టు డే లైఫ్‌లో మనము దీని యొక్క అంటే ఒక భాగంగా చేసుకోవచ్చండి. సో, ఈ యొక్క టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు చూద్దాము. ఇదొచ్చేసి జర్మన్ బేస్డ్ టెక్నాలజీ. జర్మన్ సైంటిస్ట్ కాల్డ్ మార్కస్ షమ్కీ గారండి. మనకి స్క్రీన్ పైన ఉన్నారు. మార్కస్ షమ్కీ గారొచ్చేసి జర్మన్ దేశానికి సంబంధించిన వారు. ఈయన ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. ఫిజిక్స్ సైంటిస్ట్ అనగానే మనందరికీ తెలుసు. ఫ్రీక్వెన్సీస్, ఎనర్జీస్, వైబ్రేషన్స్ పైన వర్క్ జేసేవారు. వీరి యొక్క అంటే వాళ్ళ యొక్క కోర్ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ దానిపైనే ఉంటాయి. సో, ఈ మార్కస్ షమ్కీ గారికి గత 26 ఇయర్స్ బ్యాకే ఒక ఆలోచన వచ్చిందండి. ఏం ఆలోచన అంటే, ఈ యొక్క యూనివర్స్‌లో అనేక రకాల ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, ఎనర్జీస్ ఉన్నాయి. వాటన్నిటిని ఒక హార్డ్‌వేర్‌లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన వచ్చిందండి. ఏదైతే మన మాటలు, పాటలు మనం ట్రే రికార్డ్‌లో ఎలాగైతే రికార్డింగ్ చేస్తున్నామో, ఎలాగైతే స్టోర్ చేస్తున్నామో, అదే విధంగా ఈ మిగతా ఎనర్జీస్‌ని గూడా వీరు ఒక హార్డ్‌వేర్‌లో అంటే స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుందనే ఒక అంశంపై వీళ్ళు ఈ యొక్క ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేసి ఒక హార్డ్‌వేర్‌ని కనిపెట్టారండి. హార్డ్‌వేర్ పేరు మనకి టైమ్ వేవర్ అని పిలుచుకుంటాం. టైమ్ వేవర్ అనేది ఇది ఒక చాలా పెద్దటి డివైస్, పెద్ద ఎక్విప్‌మెంట్ అని మనం అనొచ్చు.
దాన్ని వాడాలంటే కంపల్సరీగా ప్రాక్టీషనర్స్, టెక్నికల్ సౌండ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. చాలా చాలా దానికి క్వాలిఫికేషన్స్ కావాలండి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క హీలీ ఏదైతే ఉందో, ఈ హీలీకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు. చాలా మ్యాన్ అంటే కామన్ మ్యాన్, ఏమాత్రం చదువులేని వాళ్ళు కూడా ఒక ఫోన్ వాడడం వచ్చినంత ఈజీగా ఈ యొక్క డివైస్‌ని వాడుకోవచ్చండి. అంటే ఫోన్ వాడడం వస్తే సరిపోతుంది. వాళ్ళు ఈ యొక్క హీలీ డివైస్‌ని వాడుకోవచ్చు. చాలా సింపుల్‌గా యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని యాప్‌లోకెళ్ళి మనం ప్రోగ్రామింగ్ చేసుకుంటాం. అంటే మీరు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిపి అందరం ఈజీగా వాడుకోవచ్చు. అయితే ఈ యొక్క ఫౌండర్ వచ్చేసి మన ఈ యొక్క మార్కస్ షెమ్కీ గారు వచ్చేసి ఈ యొక్క టెక్నాలజీ పైన దాదాపుగా 25 పుస్తకాలు రాయడం అయితే జరిగింది. ఈ 25 పుస్తకాలు 10 భాషలోకి అయితే రకరకాల భాషలోకి అనువదించడం కూడా జరిగిందండి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అంటే వరల్డ్ మొత్తంలో ఈయన వచ్చేసి చాలామంది టెక్నీషియన్స్‌తో ఫిజిసిస్ట్‌లతోని లేకపోతే డాక్టర్స్‌తోని లేకపోతే ఇంజినీర్స్‌తోని కలిసి పని చేయడం అయితే జరిగిందండి. ఈ యొక్క టెక్నాలజీ అభివృద్ధి చేసే ప్రయత్నంలో. అంతేకాకుండా మనకి ఇక్కడ క్రిస్టియన్ హాల్పర్ అని ఉన్నారండి. వీరొచ్చేసి మనకి ఫౌండర్ అండి. అంటే ఈ మాకషెంకి గారు మనని ఈ డివైస్ రూపొందిస్తే, ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మనందరికీ ఇది చేరేలాగా చూసుకున్నారు. అంటే ఈయన ఇన్వెస్టర్ అని కూడా మనం అనొచ్చు. ఇవాళ మీతో, నాతో ప్రతి ఒక్కరికి ఈ డివైస్ రావడానికి వీరు కారణమండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని ఉన్నాయి. ఇవి చూసుకుంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఇవి ఈ యొక్క హీలీ అండ్ టైమ్ వేవర్ అనే ఈ యొక్క 2 డివైస్‌ని దాదాపుగా 2,00,00,000 జనాభా పైన హ్యాపీగా అన్ని రకాలుగా ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్‌లు అయితే చేశారు. అద్భుతమైన రిజల్ట్స్ పొందారండి. ఇప్పుడు ఒక జర్మనీలో కనిపెట్టిన తర్వాత జర్మనీ దేశానికి అక్కడి వరకే పరిమితం చేయకుండా ఇవి దాదాపుగా మనకి 62 దేశాలలో అద్భుతంగా ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ అయిపోయింది. అంటే అద్భుతంగా ఇవి వాడడం అయితే చేస్తున్నారు. ఎండ్ యూజర్‌లో ఉందన్నమాట. ఇప్పుడు ఏ ఏ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరము వాడుకోవచ్చు. అంతేగాకుండా 2500 మంది ప్యానెల్ డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కంపెనీలో పనిచేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకుంటే మనకి హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అని ఉన్నారు. వీళ్ళొచ్చేసి కంపెనీ మొదటి అంటే వాళ్ళు స్టార్టింగ్ ఆఫ్ ది రీసెర్చ్ నుంచి ఇప్పటి వరకి వాళ్ళు అణువులో ఉంటూ వారి యొక్క ఇన్పుట్స్ ఇస్తూ ఈ యొక్క టెక్నాలజీని అద్భుతంగా డెవలప్ చేస్తూ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారండి. అయితే ఇక్కడ మనం ముందుగానే అనుకున్నాం ఇదొక జర్మన్ టెక్నాలజీ అని అనుకున్నాము. ఈ యొక్క జర్మనీ టెక్నాలజీ అంటేనే మనందరికీ తెలుసండి. ఇది ఎంత అడ్వాన్స్ లెవెల్ టెక్నాలజీయో, ఎంత అడ్వాన్స్ వాళ్ళ టెక్నాలజీ ఉంటుంది అనేది, స్టాండర్డ్స్ ఎంత ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే. ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క టెక్నాలజీ కూడా పేటెంటెడ్ టెక్నాలజీ అండి. అద్భుతమైన 100% స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బెంజ్ కార్ నుంచి చూసుకున్న ఇప్పటివరకు ఈ జర్మన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎంత స్టాండర్డ్స్ ఇస్తారో తెలుసు. ఈ యొక్క డివైస్ కూడా అంత అద్భుతమైన స్టాండర్డ్స్‌తో వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి రకరకాల 3 చిత్రాలున్నాయి. ఒక దాంట్లో ఏంటంటే మార్కెటింగ్ సంబంధించింది అండ్ ఎక్స్‌పోర్ట్స్ అనమాట. అంటే ఈ యొక్క కంపెనీ తయారు చేయడం ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, మార్కెటింగ్ ఒకటి, ఇంకొకటి ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కూడా ఇక్కడ లాస్ట్ చిత్రంలో మన కార్గిలిన్‌లో జరుగుతుందండి. అంటే ఈ యొక్క కంప్లీట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ కంప్లీట్‌గా జర్మనీలోనే జరుగుతుంది. అక్కడి నుంచి ఎక్కడెక్కడికైతే ఇప్పుడు 62 దేశాలలో మనం అనుకున్నామో, ఆ 62 దేశాలకి ఎక్స్‌పోర్ట్ అనేది జరుగుతుంది. అక్కడి నుంచి ఎక్కడికి వరకు అక్కడికి డిస్పాచెస్ అనేది గోదాం నుంచి జరుగుతాయి. ఇదండి ఈ యొక్క స్టాండర్డ్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఈ యొక్క హీలీ గురించి. అయితే జర్మనీలో ఇది ఇది ఒక్కసారి కనిపెట్టిన తర్వాత వారు జర్మన్ మెడికల్ కౌన్సిలింగ్ బోర్డ్‌కి అప్పీల్ చేయడం అయితే జరిగింది. అయితే జర్మనీలో ఈ యొక్క హీలీ ఈజ్ ఏ మెడికల్ ప్రొడక్ట్ ఆఫ్ హీలీ జీఎంబీహెచ్ అని అంటారు. అంటే హీలీ అనేది క్లాస్ 2A మెడికల్ డివైస్, యూరోపియన్ కంట్రీస్ మొత్తంలో క్లాస్ 2A మెడికల్ డివైస్‌గా నిర్ధారించారనమాట. ఎఫ్‌డీఏ క్లియర్డ్ యూఎస్ఏ. అమెరికాలో ఇది ఎఫ్‌డీఏ క్లియర్డ్ అండి. అంతేకాకుండా మన ఇండియాలో దీన్ని వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా అని పిలుచుకుంటాం. ఇది చాలా చాలా దేశాలలో ఉందండి. కొన్ని దేశాలలో ఇది మెడికల్ ప్రొడక్ట్‌గా ఉంది. కొన్ని దేశాలలో వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా ఉంది. సో, ఇప్పుడు ఈ యొక్క డివైస్ ద్వారా మన మన మానవుడి శరీరంలో ఏ విధంగా ఇది ఎలా పనిచేస్తుంది, లేకపోతే దీని పనితీరుని తెలుసుకోవడానికి మనకి క్లియర్‌గా చెప్పడానికి మన ముందున్నారు. మనకి ఇవాళటి స్పెషల్ గెస్ట్ స్పీకర్ అండి. ఈ యొక్క అద్భుతమైన టెక్నాలజీని నాకు పరిచయం చేసింది కూడా వారేనండి. మరెవరో కాదు, డాక్టర్ రవినారాయణ గారండి. వీరొచ్చేసి ఈ యొక్క కంపెనీలో గత 15 సంవత్సరాలుగా ప్యానెల్ డాక్టర్‌గా ఉంటూ
అంతేకాకుండా ఈ యొక్క ఇందాక మనం మాట్లాడుకున్న టైమ్ వేవర్ స్పెషలిస్ట్ అండి. గత 15 సంవత్సరాలుగా సీనియర్ టైమ్ వేవర్ స్పెషలిస్ట్‌గా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కూడానండి. సో, ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రవినారాయణ సార్ ఆన్ టు దిస్ వర్చువల్ స్క్రీన్ ఫర్ డీటెయిలింగ్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ హీలీ అండి. థాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ సాటర్డే ఫ్రీక్వెన్సీస్లోకి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పటిదాకా హరీష్ గారు మీకు ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఇన్వెంటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ రవినారాయణ. సో లాస్ట్ ఒక 16 years నుంచి నేను ఈ పర్టికులర్ టెక్నాలజీకి అసోసియేట్ అయి ఉన్నాను అనమాట. లాస్ట్ 16 years బ్యాక్ నేను అనుకోకుండా జర్మనీ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ టెక్నాలజీ గురించి నేను తెలుసుకోవడం జరిగింది. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఎన్నెన్నో ఇన్వెన్షన్స్ మన ముందుకు రాబోతున్నాయి మన లైఫ్ ఈజీ చేసుకోవడానికి. సో దాంట్లో భాగంగా ఒక డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని మనకు వస్తున్న అనారోగ్య సమస్యని మనమే అధిగమించవచ్చు అంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మనందరికీ తెలుసు రొటీన్గా మనకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే రకరకాలుగా లోపల మింగడం, ధాన్యాలు అనుకోండి, మెడిసిన్స్ అనుకోండి, ఇలాంటివి మనకు అందరూ తెలిసినాయి. కానీ ఏవి లోపల మింగకుండా ఉట్టి డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, సఫరింగ్, డ్యామేజ్ లేకుండా అంటే నిజంగా వండర్ అనే చెప్తానండి. సో ఇమ్మీడియట్గా నేను దీని మీద అటెన్షన్ పే చేశాను. మొత్తం ఇన్వాల్వ్ అయ్యి పూర్తి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసుకున్న తర్వాత నాకు నిజంగా అద్భుతంగా అనిపించింది. చాలా మందికి ఇది నమ్మశక్యంగా ఉండదు. ఇలా ఎలా అవుతుంది, నేను అనుకుంది కూడా ఇలా ఎలా అవుతుంది. ఇంకొక మాట నా ఆలోచన వచ్చింది ఏంటంటే ఇలా ఎందుకు కాకూడదు, అలాంటి రాజులు ఎందుకు రాకూడదు, ఎక్స్టర్నల్గా మన డివైస్ తోటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ 50 years తర్వాత, నెక్స్ట్ 6th generation 50 years తర్వాత మన పూర్వీకులు ఎట్లయితే మనం డిస్కస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, మనం ఈరోజు ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ వెళ్ళిపోతాం. అదే ఒక 50 years బ్యాక్ తీసుకుంటే, 100 years బ్యాక్ తీసుకుంటే నడిచి కూడా వెళ్ళే పరిస్థితి అనమాట. ఈరోజు మనం ఫ్లైట్లో వెళ్ళినా మనకు ఏమనిపిస్తుంది అంటే 1 hourలో వెళ్ళిపోయిన విజయవాడకి వెళ్ళిపోయిన వాళ్ళకు మనకేమనిపిస్తుందండి, అమ్మో పూర్వము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట, వెళ్ళారు పాపం, ఎంత బాధపడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని రోజులు నడిచారు అనిపించేది. మెరేటర్ నాకు. అట్లానే నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ 50 years తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ ఏమనుకుంటారంటే పూర్వం మన పూర్వీకులు మందులు మింగేవాళ్ళంట, ఇంజక్షన్లు పొడిపించుకునే వాళ్ళంట, అలానే ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళంట, లోపల నుంచి ఆర్గాన్స్ తీసేసేవాళ్ళంట, యూటర్స్ తీసేవాళ్ళంట, కిడ్నీ గాల్బట్ తీసేవాళ్ళంట అని అనుకొని ఆశ్చర్యపోయే రోజులు వస్తాయండి అనుకో. అంటే అప్పుడు అది వాళ్ళకు చాలా ఆటవికంగా అనిపిస్తుంది. అయ్యో అట్లా పోయించుకునే వాళ్ళు, అట్లా ఆర్గాన్స్ తీయించుకునే వాళ్ళు మన పూర్వీకులు, మనకి ఇప్పుడు ఎంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ వచ్చింది అని మనం అనుకునే రోజులు మన నెక్స్ట్ జనరేషన్కి మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. అలాంటి అద్భుతమైన స్టెప్స్లో ఫస్ట్ స్టెప్పే ఈ హీలీ అనే ఈ డివైస్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏంటంటే మన ఇంట్లో కూర్చొని ఒక బటన్ నొక్కి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఎంత అద్భుతమో వినండి. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటంటే అసలు ఈ డివైస్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది. ఈ డివైస్ని మనం ఏం చేస్తామంటే మన బాడీకి పెట్టుకొని హీలీ అని ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకోగానే మనకు ఈ డివైస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జర్మన్ నుంచి, ఇప్పటిదాకా హరీష్ గారు ఆల్రెడీ మీకు చెప్పారు, ఈ టెక్నాలజీ అనేది జర్మన్ బేస్డ్ టెక్నాలజీ. సో జర్మనీలో క్లౌడ్ ద్వారా అంటే ఇంటర్నెట్ ద్వారా, యాప్ ద్వారా మనకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే వాటిని మేము ఫ్రీక్వెన్సీస్ అంటాము. మీకు అర్థం కావడానికి ఈజీగా నేను ప్రోగ్రామ్స్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పంటే రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయండి దీంట్లో. థైరాయిడ్ ప్రోగ్రామ్ అనుకోండి, షుగర్ ప్రోగ్రామ్ అనుకోండి, మైగ్రేన్ ప్రోగ్రామ్, తర్వాత లంగ్ ప్రోగ్రామ్, కిడ్నీ ప్రోగ్రామ్, హార్ట్ ప్రోగ్రామ్. అంటే మన బాడీలో ఏ అవయవం వీక్ ఉంటే ఆ పర్టికులర్ అవయవాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి, స్ట్రెంత్ చేయడానికి దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనము
మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటామండి ఈ యాప్ ద్వారా. డౌన్లోడ్ చేసుకొని ఈ డివైస్ని మనం కొనుక్కున్నాక ఛార్జింగ్ పెడతాం. ఎట్లయితే మొబైల్ని ఛార్జ్ చేస్తారో అలా ఛార్జ్ చేసుకుంటాం. అలా ఛార్జ్ చేసిన తర్వాత మన బాడీకి ఈ డివైస్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో మన బాడీలోకి ఈ డివైస్లో నుంచి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. అందుకని ఈ డివైస్ యొక్క థెరపీ ఏమంటామంటాము, మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. ఈ మైక్రో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఆల్రెడీ మనం డివైస్ ఛార్జ్ చేసాం మొబైల్ లాగా, తద్వారా ఈ డివైస్లోకి కరెంట్ వచ్చింది. రెండోది ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, జర్మనీలో ఈ టెక్నాలజీకి సంబంధించిన మెయిన్ హార్డ్వేర్ ఉంటుంది. అక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్స్ అన్ని త్రూ ఫ్రీక్వెన్సీ మన మొబైల్లోకి వస్తాయి. మొబైల్లో నుంచి మనం ఏం చేస్తామంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఈ బాడీలోకి ట్రాన్స్మిట్ చేసుకుంటాం. మొబైల్లో నుంచి డివైస్ నుంచి బాడీలోకి. అంటే ఈ డివైస్ నుంచి మన బాడీకి రెండు అందుతున్నాయండి. ఒకటి మైక్రో కరెంట్, రెండోది ఫ్రీక్వెన్సీ. మైక్రో కరెంట్ ఏమో ఛార్జ్ చేయడం వల్ల వచ్చింది, ఫ్రీక్వెన్సీస్ ఏమో జర్మన్ నుంచి వచ్చాయి. మరి ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ మన బాడీలోకి వెళ్ళి ఏం చేస్తాయంటే ఇవి మన బాడీ యొక్క సెల్ మీద పనిచేస్తాయి. ఎందుకంటే తల నుంచి పాదం వరకు మన బాడీలో ఉండే అన్ని అవయవాలు, హార్ట్ అయినా, బ్రెయిన్ అయినా, లంగ్ అయినా, లివర్ అయినా, కిడ్నీ అయినా, బోన్ అయినా, జాయింట్స్ అయినా, ఎన్ని అవయవాలు మన పేర్లు చెప్పుకున్నా ఆ అవయవాలన్నీ కూడా సెల్స్తో తయారయ్యాయి. అంటే కణాలు అంటామండి. సెల్స్ అన్ని ఒక దగ్గర కలిపితే టిష్యూ తయారవుతుంది. టిష్యూస్ అన్ని ఒక దగ్గర కలిపితే ఆర్గాన్ తయారవుతుంది. ఆర్గాన్స్ అన్నింటిని ఒక దగ్గర కలిపితే మన బాడీ తయారైంది. అంటే ఇప్పుడు మన బాడీ సెల్స్తో తయారైంది అనొచ్చు. ఈ డివైజ్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఏ అవయవాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ డివైజ్లో ఆ అవయవంలో ఉన్న సెల్స్ని ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది. సెల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు బాడీ హెల్త్ అని చెప్తాం. అంటే మన బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీలో ఉండే సెల్స్ ఆరోగ్యంగా ఉండాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. సో అసలు మన బాడీలో ఏ అనారోగ్య సమస్యలైనా సరే మన బాడీ చెడిపోవడానికి ముఖ్యమైన రీజన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సెల్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఓవర్ నైట్ షుగర్ రాదండి, ఓవర్ నైట్ థైరాయిడ్ రాదండి, ఓవర్ నైట్ కొలెస్ట్రాల్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న స్వీట్ తినాలి, పొద్దున్న షుగర్ రోగం వస్తుందా? రాదండి. ఓవర్ ఏ పీరియడ్ ఒక 5 to 6 years మనం కంటిన్యూగా డ్యామేజ్ చేస్తూ వెళ్తుంటే ఫస్ట్ మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన రెగ్యులర్గా డ్రింక్ చేస్తూ వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుందండి? ఫస్ట్ లివర్లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఆ సెల్స్ డ్యామేజ్ అయితే టిష్యూ డ్యామేజ్ అవుతుంది. ఇంకా కంటిన్యూ చేసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా కంటిన్యూ చేస్తే ఆర్గానే ఉండదు. సో ఇది యాక్చువల్గా మన బాడీలో జరిగే ఫినామినా. సో ఏ రోగమైనా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన అలవాట్ల వల్ల మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మన ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీలో సెల్స్ డ్యామేజ్ కాకుండా మనం చూసుకోగలిగితే చాలు. ప్రపంచంలో మన బాడీని సెల్ లెవెల్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేసి సెల్స్ని రికవర్ చేసే టెక్నాలజీ నాకు తెలిసినంతవరకు భూమి మీద హీలీ డివైస్ టెక్నాలజీ మాత్రమే. ఇప్పటివరకు మనము అవయవాల మీద పనిచేస్తున్నాము. అసలు ఇప్పుడు మనం పనిచేయబోతుంది సెల్ లెవెల్. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, సెల్ ఫస్టా అవయవాలు ఫస్టా? సెల్ ఫస్ట్ అండి. సెల్లే మనకు అనారోగ్యంలోకి వెళ్ళకుండా మనం కాపాడుతూ వెళ్తే ఇంకా అవయవాలన్నీ బాగున్నట్టే కదండి, ఇంకా మనం ఆలోచించాల్సిన పనే లేదు. సో మన బాడీ యొక్క సెల్స్ అన్నిటిని ఈ డివైస్ ద్వారా ఏ బాడీ అవయవం మన బాడీలో వీకేజ్ ఉంటే దాన్ని సెల్ లెవెల్లో ఈ డివైస్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకొని మనం ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తాం. మరి దీంట్లో నుంచి వెళ్ళిన మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయి అంటే, మొదటిది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఒక వ్యక్తి లివర్ పాడైంది. దీంట్లో నుంచి మైక్రో కరెంట్ వెళ్ళి ఏం చేస్తుందంటే మన బాడీలో ఫస్ట్ సెల్స్ని రిపేర్ చేస్తుంది. సెల్కి కావాల్సిన ఫుడ్ ఏంటి? ఎట్లయితే మనకు రోజు ఫుడ్ కావాలండి, అట్లనే మన బాడీలో సెల్స్కి ఏం కావాలి అంటే ఎనర్జీ కావాలి. మన ఫుడ్ తిన్నా, మెడిసిన్ వేసుకున్నా, ఫ్రూట్స్ తిన్నా, ఏం తిన్నా సరే ఫస్ట్ అది మన బాడీలోకి ఎనర్జీగా మారుతుంది.
ఈ డివైస్ ఏం చేస్తుందంటే 3 పనులు చేస్తుంది మన బాడీలో. మొదటి పని ఏంటంటే మన తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి మన సెల్స్‌కి అందిస్తుంది. దాని నుంచి మేమేం చెప్తామంటే తినడం ముఖ్యమా? ఒంటికి పట్టడం ముఖ్యమా? తినడం ముఖ్యం కాదండి. ఒంటికి పట్టడం ముఖ్యం. సో ఇదేం చేస్తుందంటే మన బాడీలో ప్రతి సెల్‌కి ఎనర్జీ కన్వర్ట్ చేసి ఇస్తదండి. ఎనర్జీ కన్వర్షన్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనం కూర్చొని మనందరికీ ఎవరు చెక్ చేసినా ఇప్పుడు డి విటమిన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ అని వింటున్నాం. అన్ని రకాలుగా కొలుచుకొని తిన్నా సరే ఏదో ఒక డెఫిషియన్సీతో మనం అందరం సఫర్ అవుతున్నాం. మరి ఈ తిన్న ఆహారం అంతా ఎక్కడికెళ్తుంది? అంటే తినడం ముఖ్యం కాదండి. మన బాడీ దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోగలగాలి. ఈ డివైడ్ చేసే మొదటి పని ఏంటంటే మనం తిన్న ఆహారంలోంచి ఎనర్జీని కన్వర్ట్ చేసి మన బాడీ సెల్స్‌కి అందిస్తుంది. రెండోది ఈ డివైడ్ చేసే పని ఏంటంటే ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీ మన బాడీలో ఉన్న ప్రతి సెల్‌కి ట్రాన్స్మిట్ కూడా చేసిస్తుందండి. ట్రాన్స్‌పోర్టేషన్. లోపల ఎట్లయితే మన బాడీలో బయట మనకు ఎట్లయితే ట్రాఫిక్ జామ్ ఉందో అట్లా మన బాడీలో ట్రాఫిక్ జామ్ ఉన్నది. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ ద్వారా, గాలి ద్వారా, నీరు ద్వారా ఎన్నెన్నో లోపలికి నింపుతూ రావాలి. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి బాడీ వాడుకుంటుంది. చెడు బాడీలోంచి బయటకి తీసేస్తుంది. అలా తీయగా బాడీలో కొన్ని మిగిలిపోతాయి. వాటిని మేమేమంటామంటే టాక్సిన్స్ అంటాం. అలా మన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతే ఒక సెల్ నుంచి ఇంకో సెల్‌కి ఎనర్జీ అనేది ట్రాన్స్‌మిట్ అవ్వదండి. ఎప్పుడైతే ఎనర్జీ ట్రాన్స్‌మిట్ అవ్వదో ఆ సెల్‌కి ఎనర్జీ అందక అవి డ్యామేజ్ అవుతాయి. మొక్కకు నీళ్ళు అందితే పచ్చగా ఉంటుంది. అందకపోతే ఎండిపోతుంది. అట్లానే మన బాడీలో సెల్స్‌కి ఎనర్జీ అందితే అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఎనర్జీ అందకపోతే అవి అనారోగ్యం అవుతాయి. సింపుల్ అండి. సో, ఈ డివైడ్ చేసే రెండో పని ఏంటంటే, అలా కన్వర్ట్ అయిన ఎనర్జీ మనం ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బాడీలో సెల్స్‌కి ఎనర్జీని ట్రాన్స్‌మిట్ చేసి ఇస్తుంది. ఇక మూడోది ఈ డివైడ్ చేసే పని ఏంటంటే, ఆ సెల్‌కి ఎనర్జీని స్టోర్ చేసే కెపాసిటీని పెంచేస్తుంది. స్టోర్ చేసే కెపాసిటీ అంటే సింపుల్ అండి. ఇప్పుడు మనము కొత్త మొబైల్ కొనుక్కొచ్చాం ఛార్జింగ్ పెట్టామనుకోండి. ఓ 3, 4 రోజులు వస్తుంది. అదే మొబైల్‌ని వాడగా ఏమవుతుందండి? ఒక 5, 6 సంవత్సరాలు సేమ్ మొబైల్ వాడామనుకోండి. ఒక గంటో, 2 గంటలో మనకు ఛార్జింగ్ ఉంటుంది. అలానే కంటిన్యూగా వాడుకుంటూ పోతే ఛార్జింగ్‌లో పెట్టి ఫోన్ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కొత్త మొబైల్‌కి, పాత మొబైల్‌కి తేడా ఏంటంటే కొత్త మొబైల్ ఎక్కువ సేపు ఛార్జింగ్ ఉండగలిగింది. పాత మొబైల్ తొందరగా ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. అలానే మన బాడీలో సెల్స్ కూడా తొందరగా ఎనర్జీని కోల్పోతాయి. దాన్ని ఏజింగ్ అంటామండి. అది నుంచి మీరు చూడండి యంగ్ ఏజ్‌లో మీరు ఫుడ్ లేట్ అయినా తట్టుకోగలుగుతారు. ఏజ్ పెరిగినా కొద్ది ఫుడ్ లేట్ అయితే తట్టుకోలేరు. ఎందుకంటే మనం తొందరగా డైనట్ అవుతాం. దాన్ని ఏజింగ్ అంటామండి. సో, ఈ డివైడ్ చేసే మూడో పని ఏంటంటే మన బాడీ ఎక్కువ సేపు ఎనర్జీ సెల్స్ అంటే మన బాడీలో సెల్స్ ఎక్కువ సేపు ఎనర్జీని స్టోర్ చేసుకునే విధంగా తయారు చేస్తుంది. సో, అంటే మనల్ని మళ్ళా యంగ్‌గా ఉంచుతుంది. 3 పనులు చేసింది. ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, ఎనర్జీ స్టోరేజ్. ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా మన బాడీలో సెల్స్‌కి ఆ ఎనర్జీ అనేది స్టోర్ అయ్యాయో, మన బాడీలో సెల్స్ అన్నీ కూడా హెల్తీ సెల్స్ కింద మారుతున్నాయి. అంటే దానికి ఫుడ్ అందింది కాబట్టి ఆరోగ్యంగా మారుతాయి. సెల్ ఆరోగ్యంగా అయితే మనం ఆరోగ్యం, మనం ఆరోగ్యం అయితే బాడీ అంతా ఆరోగ్యమే. సింపుల్. దీంతో పాటు ఈ డివైడ్ చేసి ఇంకొక పని ఏంటంటే, ఈ డివైస్‌లోంచి ఫ్రీక్వెన్సీస్ కూడా వెళ్తాయండి. మైక్రో కరెంట్ వెళ్తుంది. ఫ్రీక్వెన్సీస్ కూడా వెళ్తాయని చెప్పారు. మైక్రో కరెంట్ యొక్క ఉపయోగం ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, ఎనర్జీ స్టోరేజ్. వేరాజ్ ఫ్రీక్వెన్సీస్ యొక్క ఉపయోగం ఏంటంటే, మన బాడీకి మనం చేసిన అలవాట్లను మానిపియడం. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి అలవాటు చేసాం, చెడు అలవాటు చేసామండి. మంచి అలవాటు చేస్తే బాడీ సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. మనం చెడు అలవాటు చేస్తే అనారోగ్యానికి గురవుతాయి. సింపుల్ అండి. రైట్? సో, మంచి అలవాటేది, చెడు అలవాటేది. ఇప్పుడు నేను చెప్పినట్టే ఒకాయన రోజు ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాడండి. ఒకాయన రోజు ఆల్కహాల్ తాగుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి వీళ్ళ ఎండ్ క్లైమాక్స్ ఏమవుతుంది? అందరూ తెలుసు. ఫ్రూట్ జ్యూస్ తాగిన ఆయన లివరు ఆరోగ్యంగా ఉంటుంది. అదే ఆల్కహాల్ తాగే వ్యక్తి యొక్క లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇది మనందరూ తెలుసు. భూమి మీద ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఉట్టిగా సెల్‌కి ఎనర్జీ అందితే సరిపోతుందా? ఆల్కహాల్ కూడా మానిపియాలా? లివర్ బాగా అయిపోవాలంటే లివర్‌లో ఉన్న సెల్స్‌కి ఎనర్జీ అందడమే కాదండి. మనం ఆల్కహాల్ అలవాటైన వ్యక్తి ఆల్కహాల్ కూడా మానేయాలి. ఉట్టిగా ఆల్కహాల్ మానేయకుండా రోజు నేను మెడిసిన్స్ తీసుకుంటూ ఎళ్ళాననుకోండి. కొన్ని రోజుల తర్వాత ఆల్కహాల్ మెడిసినే గెలుస్తుంది గానీ మన మెడిసిన్స్ ఓడిపోతాయి.
డాక్టర్లు ఓడిపోతారు, మెడిసిన్స్ ఓడిపోతాయి, హాస్పిటల్ ఓడిపోతుంది, ఫైనల్గా ఆల్కహాల్ గెలుస్తుంది. ఇది అందరూ తెలుసు, రైట్? ఎందుకంటే ఆ మందు ముందు ఏ మందు పనిచేయదు. మరి ఇప్పుడు లివర్ బాగుండాలి, లివర్ బాగుపడాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? ఇటు లివర్లో ఉన్న సెల్స్ని ఎనర్జైజ్ చేసి వాటిని హెల్దీగా మార్చాలి, సేమ్ టైం ఆల్కహాల్ మానిపించాలి. మరి ఆల్కహాల్ మానడం ఎట్లా? అందరు తెలుసు ఇది చెడు అలవాటు అని, కానీ మానలేం కదండి. అట్లానే స్మోకింగ్, అలానే టీ, అలానే స్ట్రెస్, అలానే టెన్షన్స్, అట్లా మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నెన్నో రకరకాల అలవాట్లు చేసి పెట్టుకున్నామండి మన బాడీ. ఆ అలవాట్లు మానక వాటిని కంటిన్యూగా చేయడం వల్ల అవి మన బాడీ యొక్క సెల్స్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఒప్పుకుంటారండి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేసిన చెడు అలవాట్ల ప్రభావాన్ని ప్లస్ చెడు అలవాట్ల రెండింటిని మార్చాలి. ప్రభావాన్ని మార్పించడం ఏమో సెల్ని రికవర్ చేయడము, ఆల్కహాల్ని మార్పించడం అంటే అది పర్మనెంట్ క్యూర్ కింద లెక్క. సో ఆ విధంగా మనం చేసిన చెడు అలవాటుని మాన్పించడానికి ఈ దీంట్లో నుంచి వెళ్ళే ప్రోగ్రామ్స్ పనిచేస్తాం. ఆ ప్రోగ్రామ్స్ని ఏమంటామంటే మేము ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఎప్పుడైతే లివర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామో లివర్ ఫ్రీక్వెన్సీలో మన బాడీ సెల్స్ని అది వైబ్రేట్ చేసి మనని లివర్ని రికవర్ చేస్తుంది. లంగ్ ఫ్రీక్వెన్సీ పెడితే లంగ్ ప్రోగ్రామ్, కిడ్నీ ఫ్రీక్వెన్సీ పెడితే కిడ్నీని రికవర్ చేస్తుంది. అట్లా మనం ఏ ప్రోగ్రామ్ ఈ డివైస్లో పెట్టుకుంటే ఆ పర్టికులర్ అవయవంలో సెల్స్ని రిపేర్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఎనర్జీ ఇచ్చి సెల్ని రిపేర్ చేయడం, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మన చెడు అలవాటుని మానిపేయడం, ఈ రెండు పనులు చేయడం వల్ల మన బాడీ సెల్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం. రైట్? సో ఫైనల్కి వచ్చేసామండి. ఇప్పుడు మనం ఏం చేయాల్సింటే సింపుల్గా ఈ డివైస్ కొనుక్కోవాలి. కొనుక్కున్నప్పుడు ఈ డివైస్ వెంబడి మనకు ఎలక్ట్రోడ్స్ ఇస్తారండి, అంటే వైర్లు అటాచ్మెంట్స్ ఇస్తారు. ఈ డివైస్కి అటాచ్ చేసి మన బాడీకి అటాచ్ చేసుకుంటాం. అటాచ్ చేసి సపోజ్ ఎవరైతే లివర్ని రికవర్ చేసుకుంటామో వాళ్ళు లివర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, లంగ్స్ ప్రాబ్లం వాళ్ళు లంగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న కిడ్నీ ప్రోగ్రామ్, హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రోగ్రామ్, అట్లా మీకు ఏ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మొబైల్లో క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మొబైల్లో నుంచి బ్లూటూత్ ద్వారా ఈ డివైస్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ డివైస్ని మన బాడీకి వైర్ల ద్వారా కనెక్ట్ చేసుకొని మనం థెరపీ స్టార్ట్ చేసుకోవాలి. థెరపీ స్టార్ట్ చేసుకోగానే ఈ డివైస్ మన బాడీలోకి వెళ్ళి సెల్ లెవెల్లో ఫ్రీక్వెన్సీస్ని పంపించి ఎనర్జీని పంపించి ట్రీట్మెంట్ చేసి మన సెల్స్ని సెల్ లెవెల్ నుంచి రికవర్ చేస్తుంది. ఎప్పుడైతే సెల్స్ రికవర్ అయ్యా టిష్యూ రికవర్ అవుతుంది, టిష్యూ రికవర్ అయితే ఆర్గాన్ రికవర్ అవుతుంది, ఆర్గాన్ రికవర్ అయితే బాడీ రికవర్ అవుతుంది. మనం ఆరోగ్యంగా మెయింటైన్ అవుతున్నాము. ఇది ఓవరాల్ మన హీలింగ్ ఫ్రీక్వెన్సీ థెరపీ. క్లియర్? సో ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తానండి. మరి ఒక డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు, ఎంతమందిని వాడుకోవచ్చు అండి, ఒకరి తర్వాత ఒకరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒకరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, వాళ్ళు వాడుకొని నెక్స్ట్ ఏం చేయొచ్చు, మైగ్రేన్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు వాడుకొని షుగర్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు వాడుకొని థైరాయిడ్ వాళ్ళకి ఇచ్చారు. అంటే ప్రతి ప్రోగ్రామ్కి ఒక టైం అనేది ఫిక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ ప్రోగ్రామ్ అనుకోండి 20 మినిట్స్ అండి, థైరాయిడ్ ప్రోగ్రామ్ అంటే 60 మినిట్స్ అండి. అంటే ప్రతి ప్రోగ్రామ్కి ఒక టైం అనేది ఫిక్స్ చేసి పెట్టారు ప్రోగ్రాంలోనే. అంతసేపు మన బాడీకి కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం. కంటిన్యూగా రోజంతా పెట్టుకునే డివైస్ కాదండి. థెరపీ తీసుకుంటున్నప్పుడు ఆ థెరపీ టైం అంత వరకు మన బాడీకి పెట్టుకొని థెరపీ తీసుకుంటాం. మనది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకరికి అట్లా మనం ఫ్యామిలీ మెంబర్ అందరం పెట్టుకోవచ్చు. మనందరం కవర్ అయిన తర్వాత మనం బయట వాళ్ళకి కూడా పెట్టచ్చు. ఇట్లా అయిపోయేది ఏం లేదండి, మొబైల్ ఛార్జ్ చేస్తాం అంతే. సో ఈ విధంగా ఇంటిల్లి పాది అంటే ఇంటి మొత్తానికి కలిపి ఒక డివైస్ సరిపోతుంది, ఒక్కొక్కరికి ఒక్కో డివైస్ కాదు. ఇంకా రెండో అంశం వచ్చేసరికి మరి మొబైల్లో డౌన్లోడ్ చేయమంటున్నారు, మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది, మొబైల్ నుంచి మన బాడీలోకి ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయి. అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మొబైల్ అంటేనే రేడియేషన్ అండి, మరి రేడియేషన్ ద్వారా క్యాన్సర్ వస్తే. అయితే ఇక మొబైల్ని ఈ డివైస్ టెక్నాలజీలో ఎందుకు వాడతారంటే ఓన్లీ ప్రోగ్రామ్ని యాప్లో డౌన్లోడ్ చేసుకోవడానికి, యాప్ నుంచి ఈ డివైస్కి ట్రాన్స్మిట్ చేసేంత వరకే మొబైల్ యొక్క యూజ్ అండి. ఒకసారి ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఈ డివైస్కి మొబైల్ని మీరు స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోండి, అయినా సరే ఈ డివైస్ ఎంత టైం, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ టైం 20 మినిట్స్ అంటే 20 మినిట్స్ పాటు మనం ఈ బాడీ మీద ఈ డివైస్ పనిచేసి ఆఫ్ అయిపోతుంది. అంటే అర్థమైంది, మొబైల్కి సంబంధం లేకుండా పనిచేస్తుంది కాబట్టి మొబైల్ రేడియేషన్ ఈ డివైస్ ద్వారా మన బాడీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. దట్ మచ్ సేఫ్, అంత సేఫ్గా డిజైన్ చేశారండి. జస్ట్ మొబైల్ ఎందుకు వాడతామంటే డౌన్లోడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయడం మాత్రమే. రైట్?
థెరపీకి మొబైల్కి సంబంధం లేదు. థెరపీ డివైస్ మాత్రమే చేస్తుంది. ఇక మూడో అంశంకి వచ్చేసరికి మరి ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది పనిచేస్తుంది. సో ఆల్మోస్ట్ నన్ను అడిగితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 230 టైప్స్ ఆఫ్ డిసీజెస్కి మనము ప్రివెన్షన్ గురించి వాడుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఇంకా రాబోయే రోజులు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి 230+ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని వేల లక్షల ప్రోగ్రామ్స్ మనం చూడబోతున్నాం. సో ఈ విధంగా ఈ డివైస్ మనం ఇంట్లో పెట్టుకొని మన ఇంటి పాది మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటాం. సో ఆరోగ్యమే మహాభాగ్యం అండి, రైట్? సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే అవయవాల ట్రీట్మెంట్ చేసాం. మొట్టమొదటిసారి సెల్ ట్రీట్మెంట్, దట్టు సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మనం చేసుకున్న మైనస్ నెగిటివ్ అలవాట్లన్నింటినీ మాన్పించే ప్రోగ్రామ్స్ ద్వారా మన ఆరోగ్యాన్ని ఈ డివైస్ ద్వారా రూట్ కాజ్ నుంచి రికవర్ చేసుకొని మెయింటైన్ చేసే అద్భుతమే ఈ హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీ. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ హెల్త్ ఇష్యూస్కి ఇది పనిచేస్తుంది అన్న అంశాన్ని మనం తెలుసుకున్నాము. సో దానికి నేను మళ్ళీ హరీష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ఎలాంటి అనారోగ్య సమస్యలకు ఇది పనిచేస్తుందో తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇన్ డీటెయిలింగ్గా ప్రతి ఒక్కరికి చక్కగా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా సింప్లిఫై చేసి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి, ఎన్ని ఎన్ని అంటే మనం పేజ్ ఓపెన్ చేయగానే నా స్క్రీన్ పైన మీకు షేర్ అవుతుందండి. ఎస్, యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ పేజ్ గోల్డ్ సైకిల్ అనే పేజ్ ఉంటుందండి. ఇందులో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి అన్నమాట. ప్యూర్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన బాడీని డిటాక్స్ చేసే ప్రోగ్రామ్ అండి. మన బాడీలో ముఖ్యంగా మన బాడీ సెల్స్ అనారోగ్యానికి గురి కావడానికి కారణం టాక్సిన్స్ అండి. అంటే ఇప్పటికే నేను చెప్పినట్టుగా మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గాలి పీలుస్తున్నాం, దాంట్లో ఎంతెంతో పొల్యూషన్ ఉంది మనందరూ తెలుసు. వాటర్ తాగుతాం, దాంట్లో ఏమేమో మిక్సింగ్లు ఉన్నాయి, అది మనకు తెలుసు. ఫుడ్ ఇంకా చెప్పవలసిన లేదండి, అడల్ట్రేషన్, ఎన్ని రకాల కల్తీలు కలవాలో కలుస్తున్నాయి. ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళి మన సెల్స్ని డ్యామేజ్ చేస్తాయని చేయాలి. మరి ఎప్పుడన్నా ఆ జమ అయిన టాక్సిన్స్ మనం బయటికి అన్లోడ్ చేసామా? రోజు స్నానం చేసి ఫ్రెష్గా ఫీల్ అవుతాం, మరి బాడీలో సెల్స్ని ఎప్పుడు స్నానం పోస్తాం, దాంట్లో ఉండే టాక్సిన్స్ని ఎప్పుడు క్లీన్ చేద్దాం ఒకసారి ఆలోచించి మేము ఫస్ట్ ఏం చెప్తామంటే డీటాక్స్ అన్నిటికన్నా బెస్ట్ ప్రోగ్రామ్ అది. ప్యూర్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేస్తాం. ఈ ఒక్క ప్రోగ్రామ్ మీరు 10 days రన్ చేస్తే అసలు బాడీ ఏంటి, లైట్ వెయిట్ ఏంటి, ఈవెన్ ఫేస్లో గ్లో ఏంటో చూడొచ్చు. అద్భుతమైన ప్రోగ్రామ్, ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకి డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ, ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో మనందరికి తెలుసు, ఏ రోగమైనా మనకు అటాక్ కావాలంటే, ఎస్పెషల్లీ వైరస్, బ్యాక్టీరియల్ మనకు అటాక్ కావాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండాలి. ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకు సీజనల్ ఫ్లూస్ ఇవన్నీ అటాక్ అవుతాయి. సో దీంట్లో డిఫెన్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మన బాడీ యొక్క, చూశారు అక్కడ మీరు టైం కూడా చూస్తే 60 minutes ఉందండి. ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంది, లేదా ఎవరైనా ఇమ్యూన్ సిస్టమ్ని హెల్తీగా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే 60 minutes ఈ డిఫెన్స్ థెరపీని తీసుకుంటామండి. మన బాడీకి ఈ డివైస్ని కనెక్ట్ చేసి ఆ 60 minutesలో ఇది ఏం చేస్తుంటే మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని పిక్ చేసేస్తుంది. అలానే హార్మోన్స్, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవర్ బ్లీడింగ్లు, ఇర్రెగ్యులర్ మెన్షన్స్, అలానే ఫర్ మెచ్యూర్ అనే ప్రోగ్రామ్స్. ఫర్ మెచ్యూర్ అనే ప్రోగ్రామ్ ఈ ముట్ల అయిపోయే టైంలో వాడే ప్రోగ్రామ్. ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాడే ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ అమ్మాయిల్లో, ఆడవాళ్ళు ఎలాంటి గైనకాలజికల్ సమస్యలు ఉన్నాయి, యూట్రస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ ఓవర్ బ్లీడింగ్ అనుకోండి, ఇర్రెగ్యులారిటీ, పీసీఓడి, పీసీఓఎస్, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్స్ మీరు ట్రై చేయండి. దాంతోపాటు సర్క్యులేషన్ అనే ప్రోగ్రామ్ ఉన్నది, ఇది వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ అండి. ఇందులో మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ అండ్ సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రోగ్రామ్, ఎస్పెషల్లీ గ్యాస్, ఈరోజు పొద్దున్న లేవగానే గ్యాస్ టాబ్లెట్ అలవాటు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి.
అంటే మనం తినే వస్తువులు అరగక, ఇండైజెషన్, టైంకి తినక, అసిడిటీలు, గ్యాస్లు అలాంటి వాళ్ళకు ఇది గ్యాస్ట్రిక్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్. అలానే టాన్సిల్స్, చిన్నపిల్లలు టాన్సిల్స్ వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, ఈవెన్ సర్జరీకి కూడా వెళ్తారు. అలాంటి పిల్లల గురించి టాన్సిల్స్ ప్రోగ్రామ్ ఉంది. అలానే ఇంప్యూరిటీస్ ప్రోగ్రామ్, మనం ఇప్పటికే చెప్పినట్టు ప్యూర్. తర్వాత ప్రోస్టేట్ ప్రోగ్రామ్, మగవాళ్ళలో ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల యూరిన్ రిటెన్షన్, యూరిన్ కంట్రోల్ లేకపోవడము, స్పీడ్ తగ్గిపోవడము, ప్రోస్టేట్ మేనేజ్మెంట్, సర్జరీలు, ప్రోస్టేట్ క్యాన్సర్ ఇలాంటి టఫ్ డేంజరస్ హెల్త్ కండిషన్లకు వెళ్లకుండా, హెల్త్ కండిషన్లకు వెళ్లకుండా మనం కాపాడుకోవడానికి, ప్రివెంట్ చేసుకోవడానికి ప్రోస్టేట్ ప్రోగ్రామ్. అలా లంగ్ హార్మోన్, థైరాయిడ్. ఈరోజు ప్రతి ఇంటికి థైరాయిడ్ కామన్ అయిపోయిందండి. ఎలా అయితే బీపీ, షుగర్ కామన్ అవుతుంది, ఇప్పుడు థైరాయిడ్ కూడా మనం చాలా మందిలో వింటున్నాం. సో అలాంటి థైరాయిడ్ ని ప్రివెంట్ చేసుకోవడానికి థైరాయిడ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అండి. ఇందులో మనకి ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటెంట్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్ బీయింగ్ సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఇప్పటిదాకా నేను చెప్పినట్టు కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్. మనకు ఏవైతే చెడు అలవాటు జరిగాయి, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ రెగ్యులర్ గా డ్రింక్ అలవాటు అయింది, ఆ డ్రింక్ మానిపించే ప్రోగ్రామ్ ఉంది. స్మోకింగ్ అలవాటు అయింది, స్మోకింగ్ మానిపించుకునే ప్రోగ్రామ్ ఉంది. అలానే సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న, మనకు మెంటల్ ఇంబ్యాలెన్స్ కానీ, కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే ఎవరైనా ఫేస్ చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్న భయం. సో అలాంటి వాళ్ళకి ఇన్నర్ స్ట్రెంత్ ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మెరిడియన్ 1 అండి. ఇందులో వచ్చేసి అలర్జీ మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూ, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్స్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. బ్లాడర్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఈ ముసవా, అంటే ఏజ్ 60 ఇయర్స్ ప్లస్ అయిన వాళ్ళకి యూరిన్ కంట్రోల్ ఉండకపోవడం, రాత్రులు కంటిన్యూగా యూరిన్ పాస్ అవ్వడం, అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి. ఎలర్జీ మెరిడియన్ ప్రోగ్రామ్, ఈ డస్ట్ ఎలర్జీలు, కోల్డ్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, స్మాల్ ఇంటెస్టైన్ డైరియా ఉన్న వాళ్ళకి, ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అలానే గాల్ బ్లాడర్ స్టోన్స్, గాల్ బ్లాడర్ ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్. అలానే స్కిన్ అండ్ హార్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి మెరిడియన్ 2 అనే పేజ్ అండి. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్, ఎస్పెషల్లీ డయాబెటీస్. ఈరోజు ప్రపంచం మొత్తంలో ఇండియా క్యాపిటల్ సిటీ అంటున్నాం డయాబెటీస్ కి, ముఖ్యంగా ఆంధ్రాలో. సో ఈ స్ప్లీన్ అండ్ ప్యాంక్రియా ప్రోగ్రాము షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, అలానే కిడ్నీలో స్టోన్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రోగ్రామ్ కూడా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి చక్రాస్ అనే పేజ్ అండి. ఇందులో క్రౌన్ చక్ర, తాడ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లెక్స్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో చక్రాస్, ఇది మనకు ఫిజికల్, అంటే ఈ డివైస్ ద్వారా మన ఆరోగ్యాన్ని మన 3 లేయర్లు కవర్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, మెంటల్ ఫిట్నెస్ ఉంది, అలానే స్పిరిచువల్ ఫిట్నెస్. 3 కలిపితే మన బాడీ తయారైందండి. ఫిజికల్ కూడా ఫిట్ ఉండాలి మనం, మెంటల్గా కూడా ఫిట్ ఉండాలి, స్పిరిచువల్ కూడా ఫిట్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఏమో ఇప్పటిదాకా నేను చెప్పినట్టు మన అవయవాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్, మెంటల్ ఫిట్నెస్ కి సైకలాజికల్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలానే స్పిరిచువల్ ఫిట్నెస్ కి అద్భుతమైన ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. క్రౌన్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ చక్ర, సాక్రల్ చక్ర, రూట్ చక్ర. మన బాడీలో చక్రాస్ ని బ్యాలెన్స్ చేసే అద్భుతమైన ప్రోగ్రామ్స్. సో స్పిరిచువాలిటీ అంటే యాక్చువల్గా ఏంటంటే, ఈ మెడిటేషన్ తెలిసిన వాళ్ళకి, ప్లస్ ఎస్పెషల్ యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళ వీళ్ళందరికీ ఈ చక్రాస్ గురించి, చక్ర యొక్క అలైన్మెంట్, దీని ఇంపార్టెన్స్ మనందరూ తెలుసు. మన పూర్వీకులు, వాళ్ళకు ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళకు ఓన్లీ స్పిరిచువల్ ఫిట్నెస్ ఉంటే చాలు. కాబట్టి వాళ్ళు వాళ్ళ స్పిరిచువల్ ఫిట్నెస్ గురించి ఈ అద్భుతమైన క్రియ, ఆరోగ్యమైన అద్భుతమైన స్పిరిచువల్ యాక్టివిటీకి సంబంధించిన ప్రోగ్రామ్ ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఆ అద్భుతాన్ని మనము ఈ డివైస్ ద్వారా మన బాడీకి డైరెక్ట్ గా అందించుకోవచ్చు. ఆ విధంగా ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చు. అది ఈ డివైస్ లో గొప్పతనం. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ పేజ్ అండి. ఇందులో మనకి లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే కంపల్సరీగా ఈ అద్భుతమైన ప్రోగ్రామ్స్ మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే చదువు అనగానే మనం టాప్ స్కూల్, టాప్ టీచర్, టాప్ అకాడమీ, టాప్ కరికులం ఏంటనే వెతుకుతుంటాం. బ్రెయిన్ టాప్ లేకపోతే ఎవరేం చేయలేరండి.
ఎడ్యుకేషన్ నన్ను అడిగితే ఇట్ ఈస్ నాట్ టీచర్ పవర్ ఆర్ స్కూల్ పవర్, ఇట్ ఈస్ ప్యూర్లీ బ్రెయిన్ పవర్. అద్భుతమైన బ్రెయిన్ ఉంటే ఏ టీచర్ అయినా ఎక్కడైనా, నేను ఒకటే అడుగుతాను చెప్పండి, ఇప్పుడైతే కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాము, పూర్వం గవర్నమెంట్ స్కూల్లో చదివి టాప్ గ్రూప్ ఆఫీసర్స్ అవ్వలేదండి పిల్లలు? అయ్యారు ఎంతోమంది. నేను పూర్వం గవర్నమెంట్ స్కూల్ తప్ప అసలు స్కూలే లేదు ఆంధ్రప్రదేశ్. సో చదువు అనేది బ్రెయిన్ పవర్ అండి. మీ పిల్లల్లో ఎవరికైనా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి లెర్నింగ్ ప్రోగ్రామ్ పెట్టండి. లేదా వాళ్ళు కుదురు చదవలేకపోతున్నారు, కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పెట్టండి. చదివింది గుర్తుంటలేదు, మెమరీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. చదివి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అండ్ చాలా మంది పిల్లలు చదువుతారు మంచిగానే, ఎగ్జామ్కి వెళ్ళేసరికి జీరో అయిపోతారండి ఆ ఫియర్కి. ఆ ఎగ్జామ్ ఫియర్ నుంచి మన పిల్లల్ని బయటకు తీసేయడానికి ఈ ఎగ్జామ్ సిస్టమ్, ఎగ్జామ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎవరైనా యావరేజ్ నుంచి టాప్ స్టూడెంట్స్ వరకు ఎవరికైనా, ఈవెన్ ఫెయిల్యూర్ అయిన పిల్లలకైనా సరే, ఈ పేజ్ మీరు కరెక్ట్గా ఒక 1 year రన్ చేసి చూడండి. అప్పుడు నిజంగా బ్రెయిన్ ఏంటి, బ్రెయిన్ పవర్ ఏంటి, అసలు టాపర్ ఏంటో మీరు చూడొచ్చు. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఫిట్నెస్ పేజ్ అండి. ఇందులో వెయిట్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది, అలాగే మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంగ్త్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా స్పోర్ట్స్ వాళ్ళకి, స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళకి, ఫుడ్, బాడీని ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి, వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి ఈ అద్భుతమైన ఫిట్నెస్ పేజ్ ఉందండి. ఇంకా చెప్పాలంటే డిజిటల్ జిమ్ అని చెప్తాను. వెయిట్ మేనేజ్మెంట్, మజల్ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్లో మీ పర్ఫార్మెన్స్, స్ట్రెంత్, స్టామినాని నిరూపించుకోవడానికి ఈ అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. పర్ఫార్మెన్స్, స్ట్రెంత్ అండ్ స్టామినా, ఈ 3 ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. నార్మల్గా ఉన్న స్టూడెంట్కి లేదా నార్మల్ వ్యక్తికి ఈ ప్రోగ్రామ్ వాడినాక వచ్చే అవుట్కమ్ ఏంటో మీరు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ అండ్ సైకిక్ అనే ప్రోగ్రామ్స్ అండి. ఇందులో క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీజా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రైన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నాకు తెలిసినందుకు పెయిన్ లేని ఇల్లు లేదండి. ప్రతి ఇంట్లో ఏదో ఒక పెయిన్తో ప్రతి ఒక్కరు సఫర్ అవుతూనే ఉన్నారు. అది బ్యాక్ పెయిన్ అనుకోండి, మైగ్రేన్ అనుకోండి, నీకు పెయిన్ కిల్లర్ వేసుకొని మైగ్రేన్కి కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్, అంత డేంజరస్, అంటే డ్యామేజ్ నుంచి మనం కాపాడుకోవడానికి. పంటి నొప్పి ఉంది, పంటి నొప్పి ప్రోగ్రామ్ ఉందండి. మైగ్రేన్ ఉంది, మైగ్రేన్ ప్రోగ్రామ్ ఉంది. సయాటికా ఉంది, సయాటికా. యాంగ్జైటీ ఉంది, యాంగ్జైటీ. డెఫినెట్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ అండి. ఇందులో యాక్టివేషన్, పాజిటివ్ థాట్, బ్యాలెన్స్ నో, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్డ్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, నాకు తెలిసిన అందరికి, భూమి మీద ఉన్న అందరికీ ఉన్నదే స్ట్రెస్ అండి. ప్రతి ఒక్కరు వాడాల్సింది. పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ నుంచి మన బ్రెయిన్ ని మళ్ళీ పాజిటివ్ సైడ్ తీసుకెళ్ళడానికి అద్భుతమైన ప్రోగ్రామ్ పాజిటివ్ థాట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బ్యూటీ అండ్ స్కిన్ అండి. ఇందులో ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, స్కిన్ స్కార్ హార్మోనీ సిస్టమిక్ అండ్ స్కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. స్కిన్ కి సంబంధించిన ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, అది సోరియాసిస్ ఉండొచ్చు, పింపుల్స్, పిగ్మెంటేషన్, స్కార్స్, డెఫినెట్ గా ఈ హెల్త్ స్కిన్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ట్రై చేసి చూడండి. స్కిన్ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండి, ఇట్స్ ఇంటర్నల్ హెల్త్ అండ్ ఇంటర్నల్ స్కిన్ బ్యూటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ది పవర్ ఆఫ్ 3 అనే పేజ్ ఉంటుంది. ఇందులో కాన్ఫ్లిక్ట్, బ్యాలెన్స్, డిఫెన్స్, సపోర్ట్, ప్లెనీ ఫ్లోరా, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, చాపర్ ప్రోటోకాల్, వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాత పిత్త కఫ ఆయుర్వేదిక్, డిజిటల్ న్యూట్రిషన్, డిజిటల్ ఆయుర్వేదిక్ ప్రోగ్రామ్ అంటామండి. మన ఆయుర్వేదంలో, మన వేదాల నుంచి వచ్చిన అద్భుతమే ఆయుర్వేదం అండి. ఆయుర్వేదంలో ముఖ్యంగా ఏంటంటే మన బాడీ యొక్క తత్వాన్ని మనం కంట్రోల్ చేసుకుంటాం అన్నమాట. ఆ విధంగా మన బాడీ తత్వాన్ని కంట్రోల్ చేయడానికి ఈ వాత పిత్త కఫ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ ని జస్ట్ ఈ ప్రోగ్రామ్ వాత బాడీ ఉన్న వాళ్ళకు, ఎందుకంటే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు వాత ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఆస్తమా లాంటి లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కఫ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఇండైజెషన్, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పైత్య ప్రోగ్రామ్ పెట్టుకోండి. నిజంగా డిజిటల్ ఆయుర్వేదం అంటే ఆయుర్వేదిక్ వల్ల హీలీ ఫ్రీక్వెన్సీస్ లో ద్వారా మన బాడీని ఎలా హీల్ చేసుకోవచ్చో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ అండి. ఇందులో జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఎలక్ట్రో సెన్సిటివిటీ అండి, రేడియేషన్.
ఈరోజు మొబైల్, ల్యాప్టాప్స్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజిన్స్ రేడియేషన్ నుంచి మన బాడీ సెల్స్ ని కాపాడుకోవడానికి, అంటే రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే అది క్యాన్సర్ వరకు వెళ్తుందని మనందరం వింటున్నాం, బట్ మనకు తెలియదు. కానీ ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ని ఎప్పటికప్పుడు నల్లిఫై చేయడానికి అద్భుతమైన ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ ఉందండి. అలా ఎవరైతే రేడియేషన్ తో రోజు ఉంటారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ డెఫినెట్ గా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్ అండి. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఈ ఫుడ్ తిన్న తర్వాత డైరియా లేదా ఏదైనా బయట ఫంక్షన్కి వెళ్ళేసి తిన్న తర్వాత ముట్టింగ్ మోషన్స్ అనేవాళ్ళు, అలాంటి ఫుడ్కి సంబంధించిన ఏదైనా ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఈ క్లీన్ ఆల్ డైజెస్ట్ ఆల్ ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తాయి. డెఫినెట్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అని 72 ఫ్రీక్వెన్సీ కాంబినేషన్స్ ఉన్నాయండి. డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అంటే మన బాడీకి డెఫిషియన్సీ ఉంటుందండి. డిఫెక్ట్లోకి మన బాడీ సెల్స్ డిఫెక్ట్లోకి వెళ్ళడానికి డెఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా నేను చెప్పినట్టుగా డి విటమిన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, మన బాడీలో ఏ డెఫిషియన్సీ ఉంటే ఏ హెల్త్ సమస్య అయినా మనకి డెవలప్ అయితే దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకొని అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు దీంట్లో బ్లడ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అది మనం రెగ్యులర్గా రన్ చేస్తాం. అంటే బ్లడ్ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఈ మిషన్ నుంచి బ్లడ్ ఏమి రాదు, ఈ మిషన్ నుంచి బ్లడ్ ఏమి పెరగదండి. మన ఫుడ్ నుంచి మనకు బ్లడ్ పెరుగుతుంది, కానీ ఆ తిన్న ఆహారంలో బ్లడ్ మన బాడీ తయారు చేసుకుంటలేదు లేదా మన బాడీలో సెల్స్ అందట్లేదంటే ఈ డివైజ్ ఏం చేస్తుంటే దాన్ని ప్రాసెస్ చేయడానికి హెల్ప్ చేసి మన బాడీని లో ఉన్న సెల్స్ని హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి బ్లడ్ని బ్యాలెన్స్ చేసే విధంగా హెల్ప్ చేస్తుంది. సో అట్లా ఎనిమిక్ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు మీరు ఏం చేయాలంటే మామూలుగా మీరు తినే క్యారెట్లు, బీట్రూట్లు అన్ని తినండి. తింటూ బ్లడ్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా పెట్టుకోండి. ఒక 1 మంత్ రెగ్యులర్గా బ్లడ్ ప్రోగ్రామ్ పెట్టి బిఫోర్ ఎంత ఉంది హిమోగ్లోబిన్, తర్వాత ఎంత ఉంది హిమోగ్లోబిన్ చెక్ చేసుకోండి. అంతకుముందు కూడా మీరు తింటున్నారు, ఆయన కూడా పెరగలేదు. ఇప్పుడు వేసుకున్న తర్వాత పెరిగిందా చెక్ చేసుకోండి. అప్పుడు నిజంగా దీని పవర్ ఏంటి, అసలు డెఫిషియన్సీని ఎట్లా కరెక్ట్ చేస్తుంది, మీకు ఈ డివైస్ నిరూపించి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాగ్ హీలీ అని ఇంకొక అద్భుతమైన డివైస్ మనతో ఉందండి. హీలీ, మ్యాగిల్ అని 2 డివైస్లు ఉన్నాయండి. హీలీ అని గురించి ఇప్పటివరకు మనం విన్నాం. హీలీ అంటే ఒక చిన్న డివైస్, ఇట్లా బాక్స్ లాగా ఉంటుంది. ఈ మ్యాగిల్ అనేది రౌండ్ గా ఉంటుందండి. అంటే ఈ కంపెనీలో 2 డివైస్ మనకు అందుబాటులోకి ఇచ్చారు వాళ్ళు. హీలీ అనేది మన బాడీకి కనెక్ట్ చేసుకొని వాడుకుంటాం. మ్యాగిల్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే దీన్ని 3 రకాలుగా వాడుకోవచ్చు. మన బాడీకి కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు, లేదా మనం తాగే వాటర్ని ఈ డివైస్ ద్వారా ఎనర్జైజ్ చేసి ఆ వాటర్ తాగి మన బాడీని చార్జ్ చేసుకోవచ్చు, లేదా అట్మాస్ఫియర్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అంటే ఈ డివైస్ ని మన ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ పెట్టి 3 మీటర్ రేడియస్ ఉంటుంది. ఆ 3 మీటర్ రేడియస్ లో ఎంతమంది ఉంటే అంతమందిగా పనిచేస్తుంది. సో ఈ డివైస్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే మైక్రో కరెంట్ ఉంది, తర్వాత ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి దీంట్లో కూడా. దాంతో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ అయిందండి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ చేయడం వల్ల ఎట్లయితే మనకు రోటర్ ఉందండి, ఇంటర్నెట్ రోటర్, ఆ రోటర్ కనెక్ట్ వెళ్ళగానే మనం నెట్ కనెక్ట్ అవుతుంది, దాని రేంజ్ లోంచి బయటకు వెళ్ళగానే డిస్కనెక్ట్ అవుతుంది. అట్లానే 3 మీటర్ రేడియస్ ఉంటుంది. ఆ రేంజ్ లోకి రాగానే మనకు ఈ డివైస్ ఆటోమేటిక్ గా మన ట్రీట్మెంట్ చేస్తుంది, రేంజ్ నుంచి బయటకు వెళ్ళగానే డిస్కనెక్ట్ అవుతుంది. ఆ విధంగా ఈ డివైస్ మనకి హెల్ప్ అవుతుంది. సో డైరెక్ట్ గా బాడీ మీద పెట్టుకోవచ్చు, వాటర్ ని చార్జ్ చేసుకోవచ్చు, డిస్టెన్స్ లో కూడా హీల్ చేసుకునే విధంగా ఈ డివైస్ ని డిజైన్ చేశారు. దీన్ని మ్యాగీలీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎండ్కి వచ్చేసామండి. నెక్స్ట్ ఈ మంత్ ఒక ప్రమోషన్స్ ఏంటి, ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, మనకి ఎన్ని రకాలు ఉన్నాయనే ఒక అంశం ఉంటుంది. మనకి టోటల్గా హార్డ్వేర్ వచ్చేసి ఒక్కటే ఉంటుందండి. ఇప్పుడు నేను షర్ట్కి ఏదైతే పెట్టుకున్నానో, లేకపోతే ఇంతసేపు మనం మాట్లాడుకున్న వర్షన్ ఏదైతే ఉందో అది హార్డ్వేర్ అనేది సేమ్ అనమాట. ఇందులో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మారే కొద్దీ మనకి ప్రైజెస్ అనేది మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ అనే వర్షన్లో కేవలం 4 ప్రోగ్రాంలు మాత్రమే ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 23,595 రూపీస్ అండి. అంటే ఇది బేసిక్ వర్షన్. ఇందులో సాఫ్ట్వేర్ మాత్రమే మనకి చేంజెస్ ఉంటాయి, మిగతా హార్డ్వేర్ అంతా సేమ్ అనమాట. నెక్స్ట్ గోల్డ్ చూసుకుంటే ఇప్పుడు ఎసెన్షియల్స్లో ఉన్న 4 ప్రోగ్రాంలతో పాటు కాస్త ఇంకొక 10 అడిషనల్ ప్రోగ్రామ్స్తో కలిపి మనకి దాదాపుగా 12-14 ప్రోగ్రాంలు వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 43,560 రూపీస్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి హోలిస్టిక్ అని ఉంటుంది. దీంట్లో 60 ప్రోగ్రాంలు వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అనమాట.
ఇంకొక నెక్స్ట్ వర్షన్ వచ్చేసి రెజొనెన్స్ అండి. ఇందులో వచ్చేసి మనకి దాదాపుగా 85 ప్రోగ్రామ్లు వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 1,30,065 రూపీస్ అనమాట. అయితే దీనిపైన మనకి కంపెనీ ఈ మంత్ భాగంగా మనకి 30% డిస్కౌంట్ అనేది ఇచ్చారనమాట. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి అందుబాటులో ఉన్న ప్రైస్ వచ్చేసి 91,185 రూపీస్కి మాత్రమే ఇది మనకి చేతికి వస్తుంది అనమాట. సో ఈ యొక్క ప్రైస్ ఈ 91,185తో పాటు మనకి ఈ యొక్క డిస్కౌంట్తో పాటు ఒక సోల్ సైకిల్ అనే ఒక పేజ్ యాడ్ ఆన్ పేజ్ 20,000 వర్త్ ఉండే పేజ్ అనమాట. దాన్ని కూడా కంపెనీ ఈ మంత్ భాగంగా గిఫ్ట్ భాగంగా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా మార్నింగ్ అండ్ నైట్ ఎలిమెంట్స్ అని మనకు ఉన్నాయి. ఈ యొక్క ఎలిమెంట్స్ అనేవి ఫుడ్ సప్లిమెంట్ అవి కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అది ఒక 6,000 వర్త్ ఫ్రీగా మనకి ఇస్తున్నారండి. నెక్స్ట్ చూసుకుంటే రెజొనెన్స్ ప్లస్ అండి. ఈ రెజొనెన్స్ ప్లస్లో మనకి 120 ప్రోగ్రాంలు వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 2,16,085 రూపీస్ అండి. ఈ మంత్ భాగంగా 30% ఆఫ్ ఉంది. ఈ యొక్క 30% ఆఫర్ మనకి తీయంగా మనకి అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 1,52,030 రూపీస్కి మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న సోల్ సైకిల్ అండ్ మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రొఫెషనల్ అండి. ఇది అల్టిమేట్ అనమాట. ఇది టాప్ వర్షన్. దీంట్లో 229 ప్రోగ్రామ్స్ వస్తాయి. అన్ని రకాలుగా ఇది హెల్ప్ అవుతుంది. అన్ని రకాలుగా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ ఇందులో వస్తాయి. దీంట్లో ఇది ఎంఆర్పి వచ్చేసి 3,46,740 రూపీస్ అండి. అయితే ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. ఈ యొక్క 30% ఆఫర్ పోను మనకి 2,42,861 రూపీస్కి మాత్రమే అందుతుంది. అంతేకాకుండా ఈ మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్తో పాటు సోల్ సైకిల్ ఫ్రీగా ఉంది. అంతేకాకుండా మనకు ఒక ట్రావెల్ కేస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. సో లాస్ట్‌లో డాక్టర్ గారు చెప్పిన అద్భుతమైన మ్యాక్ హీలీ ఏదైతే ఉందో దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎంఆర్‌పి 2,91,000 అండి. ఈ 2,91,000 పైన ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. ఇది కేవలం 2,04,000కి మాత్రమే మన చేతికి దక్కుతుందనమాట. అంతేకాకుండా ఈ యొక్క మెరిడియన్ పేజ్ అని ఇందులో ఒక యాడ్ ఆన్ పేజ్ వేరే నార్మల్గా ఈ 2,91,000 పెట్టి కొన్నా కూడా రాని పేజ్ ఒక 91,000 పేజ్ కూడా ఇందులో ఈ మంత్ భాగంగా మనకి ఫ్రీగా ఆఫర్ పరంగా ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే ది ప్రో డ్యూయల్ కాంబో అని ఒకటి ఉందండి. అంటే ఈ యొక్క ఇందాక మనం మాట్లాడుకున్న మ్యాగీలీ ప్రొఫెషనల్ 2,91,000 ప్లస్ మెరిడియన్ పేజ్ తో పాటు మనకి హీలీ ప్రొఫెషనల్ ఇందాక మనం మాట్లాడుకున్న టాప్ వర్షన్ ఏదైతే 3,46,740 రూపీస్ ఉందో ఈ రెండింటిని మర్జ్ చేసి దీనిపైన ఒక 40% ఆఫర్ పెట్టారు. సో ఈ రెండు ప్రొఫెషనల్ కాంబినేషన్లో మనం తీసుకోవాలనుకుంటే మనకి ఇవి కేవలం 3,83,000కి మాత్రమే అందుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే ది అల్టిమేట్ బండల్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఈ యొక్క కాన్సెప్ట్లో మనకి హీలీ ఆబ్సిడియన్ అని ఒక బ్లాక్ కలర్ డివైస్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి దాదాపుగా 4 లక్షలు ఉంటుంది. అంతేకాకుండా ఈ మ్యాగ్ హీలీ ప్రొఫెషనల్ విత్ మెరిడియన్ పేజ్ ఏదైతే ఉందో దాదాపు అది కూడా ఒక 4 లక్షలు అండి. 4 లక్షలు కలిపి మనకి 27% ఆఫర్ ఇస్తున్నారు. అంటే మనకి అందుబాటులోకి వచ్చేది కేవలం 5,500 రూపీస్లో ఈ యొక్క రెండు కాంబోలు వస్తున్నాయి. అంటే ఒక రెండు డివైస్లు ప్రొఫెషనల్ డివైస్లు మనకు వస్తాయి. అంతేకాకుండా ఈ మంత్ భాగంగా మనకి కనెక్టింగ్ వేస్లో డాక్టర్ గారు చెప్పారు బై డిఫాల్ట్గా మనకి హ్యాండ్ బ్యాండ్స్ వస్తాయని. ఈ హ్యాండ్ బ్యాండ్స్ అనేవి వైర్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఇలాగ వైర్ వద్దు వైర్లెస్ కావాలి అనుకునే వారికి హీలీ హై వేవ్ అని మనకి ఉంది. కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కంపెనీ వారు. దీని కాస్ట్ వచ్చేసి 82,000 అండి. ఈ 82,000లో మనకి సెల్ వేవ్ మైండ్ వేవ్ పేజెస్ కూడా వస్తాయి. దీనిపైన మనకి ఆఫర్ ఉంది. ఇది అవైలబిలిటీ ప్రైస్ కేవలం 62,480 రూపీస్కి మాత్రమే వస్తుంది. ఇంక్లూడింగ్ ఈ సెల్ వేవ్ అండ్ మైండ్ వేవ్ అనే పేజెస్తో సహా. ఇవండి ఈ యొక్క మంత్ అద్భుతమైన ఆఫర్స్, అద్భుతమైన అంశాలు. సో ఒక్కసారి మళ్ళీ కంక్లూజన్ కోసం నేను మళ్ళీ తిరిగి మన డాక్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం. మన బాడీని సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసి మన అలవాట్లను మనం మానిపించి మన ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేసుకునే అద్భుతమే హీలీ. రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో మీరు డివైస్ చూడబోతున్నారండి. ఎందుకంటే మనకు వస్తున్న అనారోగ్య సమస్యలకు ఎండ్లెస్ సొల్యూషన్ హీలీ మాత్రమే. ఒకసారి చెప్పాలంటే నేను వన్ స్టాప్ సొల్యూషన్ అంటాను. డిజిటల్ డాక్టర్, డిజిటల్ మెడిసిన్, డిజిటల్ హాస్పిటల్, టోటలీ డిజిటలైజ్డ్. మన బాడీని ఈ డిజిటల్ యుగంలో డివైస్ ద్వారా మెయింటైన్ చేసుకునే అద్భుతమైన ఆరోగ్య ఇన్వెన్షనే హీలీ అని చెప్తానండి.
ప్రతి ఇంట్లో ఉండాల్సిన డివైస్. సో ఫైనల్కి వచ్చేసరికి మనకు వస్తున్న మెయిన్ అబ్జెక్షన్స్ కూడా మాట్లాడుకుందామండి. అంతా బాగుందండి, ప్రైస్ మాత్రం బాగాలేదు. ఎస్ కదండి, ఇంత పెట్టి ఎవరు కొనుక్కుంటారు? ఫస్ట్ విషయం ఏంటంటే, ఈ డివైస్ జర్మన్ టెక్నాలజీ. జర్మనీలో మీ అందరూ తెలుసు జర్మనీ కాస్ట్ అంటే ఏంటి, మన ఇండియన్ కాస్ట్. జర్మనీలో ఒక లీటర్ వాటర్ బాటిల్ ఎంత ఉంటుంది, సేమ్ లీటర్ వాటర్ బాటిల్ మన ఇండియాలో ఎంత ఉంటుంది? అంత డబ్బులు పెట్టి మనం కొనగలుగుతామా? సో దాన్ని ఎవరేం చేయలేదండి, ప్రైస్ వేరియేషన్, అది కరెన్సీ వేరియేషన్. కమింగ్ టు మన కాస్ట్, ఇండియన్ కాస్ట్ వచ్చేసరికి అది మనకి ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఒక అనారోగ్య వ్యక్తి అనారోగ్యానికి, ఒక హెల్త్ సమస్యకు జీవితంలో ఎంత ఖర్చు పెడుతున్నారు? మరి ఇంటిల్లి పాదికి ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కలిపి ఒకే డివైస్ ద్వారా అందరం ట్రీట్మెంట్ చేసుకోవడానికి జీవితంలో ఒక్కసారి మనం పెట్టుబడి పెట్టాలి. మనసుంటే మార్గం ఉంది, కానీ మన ప్రియారిటీస్ వేరండి. ఎవరికైనా మన ఇండియాలో డబ్బులు ఉన్నాయంటే ఫస్ట్ చేసే మనం తెలుసా అండి, ల్యాండ్ కొనడం, బంగారం కొనడం, వెహికల్ కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, లగ్జరీగా ఉండడం. కానీ వీటన్నిటిని మనిషి సంపాదిస్తారు, కానీ ఇవన్నీ కలిపిన ఈ మనిషిని మాత్రం సంపాదించలేవు. ఓ దగ్గర 1000 కోట్లు పెడదాము, ఒక దగ్గర మనిషిని నిల్చోబెడదామని. ఈ 1000 కోట్లు ఈ మనిషి ఈజీగా సంపాదించగలుగుతాడు, కానీ ఈ మనిషిని ఈ 1000 కోట్లు ఎట్టి పరిస్థితుల్లో సంపాదించలేదు. ఒప్పుకుంటారా మీరు? ఎస్. ప్రపంచంలో అత్యంత విలువైన వ్యక్తి ఎవరు ఉంటే అది మీరు, మనం. మన ప్రియారిటీ మారిపోయిందండి. మనకు ఇప్పుడు మనం ముఖ్యం కాదు, మనం తప్ప అన్ని ముఖ్యమండి. ఒంటి నిండా బంగారం ఉంది, లోపల షుగర్ ఉంది. పెద్ద బిల్డింగ్ లో ఉన్నాము, కిడ్నీ ఫెయిల్ అయింది. బెడ్ మీద పడుకున్నాం, నిద్ర పట్టట్లేదు. ఏమండి, ఏసీలో వేసుకున్నాము, టెన్షన్కి చెమటలు కారుతున్నాయి. ఏం లాభం అండి? దేనికి సంపాదిస్తుంది? అసలు ఏం అనుభవిస్తున్నాం? ఏం పోగొట్టుకుంటున్నాం? డబ్బులున్నా లేకున్నా మనసు ఉండాలండి. దేనికి డబ్బులు పెట్టాలనేది ఫస్ట్ మనకు ప్రియారిటీ పెట్టాలి. ఆరోగ్యము, మనము అంటే మనకు లాస్ట్ ప్రియారిటీ అండి. ఎంత వీలైతే అంతవరకు లాగుతుంటాం. అంతెందుకండి, మన ఇంట్లో ఎవరన్నా అనారోగ్య సమస్యతో ఉంటే ముక్కుతూ ఉంటే అసలు మనం పట్టించుకోమండి. ఒక్కసారి వాళ్ళు పడిపోగానే టక్కున ప్రేమ, అభిమానం అన్ని గుర్తొస్తాయి. ఇంకా హాస్పిటల్లో పెట్టి ఇంకా ఎంత అంటే అంత అంటారు. అప్పుడు కాదండి చూపించాల్సిన ప్రేమ, అభిమానాలు. అప్పుడు కాదండి హాస్పిటల్లో పెట్టేది. హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో పెట్టిన తర్వాత ప్రేమ ఏంటండి, డబ్బులు ఏంటండి? ఇప్పుడండి ప్రేమ, ఇప్పుడండి డబ్బులు. నిజంగా మీ వైఫ్ ఆరోగ్యంగా అనుకుంటున్నారా? సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? లేదా మీ హస్బెండ్ సంతోషంగా, మీ పిల్లలు టాప్ ఉండాలనుకుంటున్నారా? ఈ డివైస్ కొని గిఫ్ట్కి ఇవ్వండి, వాడమండి, వాళ్ళని కాపాడండి, మిమ్మల్ని కాపాడుకోండి, మీ ఫ్యామిలీని కాపాడుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. హాస్పిటలైజ్ అయితే ట్రీట్మెంట్ కాదు, హాస్పిటల్ కాకుండా ట్రీట్మెంట్ చేసుకోండి. అలాంటి అద్భుతమే హీలింగ్. మనకు ఆల్రెడీ ఒక లైఫ్ అనే స్పాన్ ఫిక్స్ అండి. ఒక 100 ఇయర్స్ అంటే, ఇప్పుడు 100 ఇయర్స్ చెప్పకపోవద్దులేండి, ఎందుకంటే 60 దాటడం కష్టం అయిపోయింది ఈ రోజుల్లో. 100 ఇయర్స్ అయితే ఈ 100 ఇయర్స్ ని ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, ఎంత సేవ్ చేసుకోగలుగుతాం, ఎంత డ్యామేజ్ లేకుండా కాపాడగలుగుతాం అనేది ఇంపార్టెంట్, రైట్? మరి ఇప్పుడు రెండో అబ్జెక్షన్ ఏంటంటే, రిజల్ట్ వస్తుందని గ్యారంటీ. ఎస్, ఈ పాయింట్కి మాత్రం నేను మీకే ఓటేస్తాను. రిజల్ట్కి గ్యారంటీ ఏంటి? నేనేమంటున్నా అంటే, రిజల్ట్కి ఎవరిని నమ్మొద్దండి, నేను చెప్పింది కూడా మీరు నమ్మకండి. సింపుల్గా డివైస్ ఆర్డర్ పెట్టండి, కొత్త డివైస్ వస్తుంది. మీకున్న సమస్యలు, ఏదో ఒక సమస్యను, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక సమస్యకు డైలీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మైగ్రేన్ ఉన్న వాళ్ళు మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, నీరసం ఉన్న వాళ్ళు ఎనర్జీ ప్రోగ్రామ్ పెట్టుకోండి, కోల్డ్ ఉన్న వాళ్ళు లంగ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఏదో ఒకటి మీకు ఏది వీక్ నివ్వాలంటే ఆ వీక్ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రోగ్రామ్ పెట్టుకోండి, 6 గంటల నుంచి. 10 డేస్లో నిజంగా ఈ డివైస్ పనిచేస్తుందా లేదా మీ బాడీ మీకు చెప్తుంది. రిజల్ట్ అనిపిస్తే కంటిన్యూ చేయండి, రిజల్ట్ అనిపించకపోతే దాన్ని ప్యాక్ చేసి మళ్ళీ రిటర్న్ కొరియర్ చేయండి. మీ డబ్బులు మీకు రిటర్న్ అయిపోతాయి. ఇంకేం కావాలండి? రిజల్ట్ టెస్ట్ చేయడానికి కంపెనీ గ్యారెంటీ ఇస్తుంది. మీరు ఎవరు టెన్షన్ పడకండి, దీని నుంచి బీపీసీ వాళ్ళు తెచ్చుకోకండి. రిజల్ట్ రాకపోతే ఎట్లా? అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక మెతుకు చూస్తాం కండి, అలానే రిజల్ట్ వస్తుందా లేదని మా బాడీ చెప్పేసింది.
మీ బాడీ నిజంగానే రిజల్ట్ కనిపించింది అనుకోండి, కంటిన్యూ చేయండి. ఇంకా మనకి ట్రీట్మెంట్ వస్తుంది, రిజల్ట్ వస్తుందంటే ఇంకేం కావాలండి? అంతకన్నా అదృష్టం ఏముందండి? ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏం మింగకుండా డివైస్ ద్వారా కంట్రోల్ అవ్వగలిగితే ఇంకా అంతకన్నా అదృష్టం మనకి ఉందా? ఒకటి ఆలోచించండి. అది ఈ డివైస్లోనే వస్తుంది. అండ్ ఫైనల్గా ఎవరైతే మీరు డివైస్ కొనుక్కోవాలనుకుంటున్నారో మీరేం చేయండి అంటే, చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ప్రైవేట్ వెబ్సైట్లలో చాలా ఫేక్ వెబ్సైట్లు తయారు చేసి హీలీ బొమ్మలు పెట్టి, ఈ డివైజే కాదండి, చాలా ఫేక్ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల డివైజులు కానీ, వ్యక్తులకు సంబంధించి కానీ ప్రైవేట్ వెబ్సైట్ క్రియేట్ చేసి అదేదో ఆఫర్ చూపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. మా కంపెనీకి వచ్చే కంప్లైంట్స్ కూడా అదే. అట్రాక్ట్ చేయగానే మీరేం చేస్తారు? టెంప్ట్ అయిపోయి ఏదో ఇంకా తక్కువ రేట్కి వస్తుంది దాన్ని క్లిక్ కొట్టేసి ఆర్డర్ పెట్టిపోయి మీ అకౌంట్ ఖాళీ అయిపోతే మాత్రం మాకు సంబంధం లేదు. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో కొంటేనే మీకు ఈ ఇన్వాయిస్, వ్యారంటీ ఇవన్నీ సంబంధం. మీ డబ్బులు సేఫ్. కంపెనీ ఆన్లైన్లో అమ్మదు, ఓన్లీ కోడ్ ద్వారా మాత్రం అమ్ముతున్నారు. ఆ కోడ్ మీకు తెలియాలంటే మిమ్మల్ని ఎవరైతే ఈ సెషన్కి ఇన్వైట్ చేసే వాళ్ళు అడిగితే వాళ్ళు మీకు లింక్ పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి సేఫ్ బ్యాంకింగ్ చేసుకోండి. సైబర్ నేరగాల నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి మీ పేమెంట్ గేట్వే ద్వారా. సో ఇది నా అడ్వైస్. అండ్ ఫైనల్గా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని రూట్ నుంచి రికవర్ చేసే అద్భుతం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ సఫరింగ్ లేకుండా ప్రతి ఇంట్లో ఉండాల్సిన అద్భుతమే ఇది. ఇంకో 1 ఇయర్కో, 2 ఇయర్స్కో, 3 ఇయర్స్కో, 5 ఇయర్స్కో రేపు మీ ఇంట్లోకి ఈ డివైస్ రావడం గ్యారంటీ. మొబైల్ వచ్చింది, అమ్మో అంత పెట్టి ఎవడుకుంటారన్నారు, ఇప్పుడు ప్రతి ఇంటికి వచ్చేసింది. టీవీ వచ్చింది, అమ్మో అంత పెట్టి ఎవరుకుంటారన్నారు, అందరి ఇంట్లోకి వచ్చింది. ఫ్రిడ్జ్ అందరి ఇంట్లోకి వచ్చేసింది. ఏసీ అందరి ఇంట్లోకి వచ్చేసింది. ప్రతిదీ మనకి ఫస్ట్లో లగ్జరీ, ఆ తర్వాత యూటిలిటీ. ఇది కూడా యూటిలిటీ కాబోతుందండి. ఎందుకంటే దీని రిజల్ట్ వచ్చిన తర్వాత, రిజల్ట్ చూసిన తర్వాత, అందరు వాడిన తర్వాత కూడా కొంతమంది దీంట్లోకి వస్తారు. కాబట్టి మీరు కూడా వస్తారు. కాబట్టి టైం ఫ్యాక్టర్. ఈ రోజు రేపే వచ్చింది అనుకోండి, మీ లైఫ్లో కొన్ని డేస్, కొన్ని ఇయర్స్, కొన్ని మంత్స్ మీరు సేవ్ అవుతారు, సేవ్ చేసుకోగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాంటి ఆరోగ్యాన్ని మీరు అందరూ కాపాడుకోండి. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇంత చిన్న డివైస్ ద్వారా ఇవన్నీ అట్లా ఎట్లా జరుగుతాయి అనే వాళ్ళకు ఎందుకు జరగవద్దు, జరిగితే నష్టమైంది, తప్పేంటి, లాస్ అయింది, ఇంతకన్నా ఇంకా బెస్ట్ టెక్నాలజీలు వస్తాయి, రాబోతున్నాయి, చూస్తూ ఉండండి. మీరందరూ కూడా ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నెక్స్ట్ శనివారం మళ్ళీ ఈ ఫ్రీక్వెన్సీ సర్వేలో మనందరం కలుద్దాం. వీలైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్లో ఎవరికన్నా ఇప్పుడు నేను చెప్పినట్లాంటి హెల్త్ సమస్యలు ఉంటే డెఫినెట్గా వాళ్ళని కూడా ట్రై చేయమనండి. ఈ సెషన్కి వాళ్ళకి కూడా లింక్ పంపించి వాళ్ళు కూడా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా అద్భుతంగా మాకు ఈ యొక్క నాలెడ్జ్ షేరింగ్ అనేది చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటి చిట్ట చివరి వరకు అంటే లాస్ట్ వరకు ఉండి ఇంతటి అద్భుతమైన టెక్నాలజీని, ఇంత అద్భుతమైన నాలెడ్జ్ని మీరు విన్నందుకు. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి, దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు కావాల్సిన వారికి ఈ యొక్క లింక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క లింక్ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ యొక్క టెక్నాలజీ పైన ఈ యొక్క అవగాహనను పెంచుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతేకాకుండా ఇంతటి గొప్పటి అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరియు డాక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. గుడ్ నైట్ ఎవ్రీ వన్ అండి.